మీలాంటి పెద్దల్ని కలుసుకుంటూ నా అదృష్టం విరూపక్షం గారు. నా వల్ల మీకు ఏం సహాయం కావాలో చెప్పండి. మా అక్కయ్య గారు ఇంట్లో శని దేవత దాపురించిందండి. కనకయ్య గారు అయ్యా పాపం వారిని చెప్పనివ్వండి. బాగా చెప్పారు. నా గుండెల్లో అగ్ని పర్వతాలు బదులవుతున్నాయంటే నమ్మండి. చూడండి, నాకిద్దరు ఆడపిల్లలు. వాళ్ళని కాదని ఎవరో పరాయి పిల్ల మా ఆస్తులు లక్షలు పట్టుకుపోతాడు చూస్తూ ఊరుకోమంటారా? ఎవరా పరాయి పిల్ల? అరుణని మా బావగారు కూతురండి. వచ్చి పొగరమవుతుంది, ఇంకా పెద్ద డబ్బులని. అది చిన్నాన్న అంటూ మా వారిని బుట్టలో వేసుకుంది. ఇప్పుడు దాని పెళ్లికి లక్షలు ఖర్చు పెట్టానంటారు మా వారు. అలా ఖర్చు పెట్టేస్తే మేము ఏమైపోవాలి చెప్పండి? ఏం చేయమంటారు? దానికి ఏ దిక్కుమారు పెళ్ళైనా జరిగిపోవాలి, మా ఇంట్లోంచి వెలగడైపోవాలండి. అంతేకాదు, దమ్మిడి కట్నం కానుకలు ఎక్కడా పెళ్లి జరిగిపోవాలి. రామరామ, శ్రీనివాసరావు గారు నాకు దగ్గర స్నేహితుడు. ఆయనకు నేను ద్రోహం చేయలేదు. వెళ్ళి అమ్మమ్మమ్మమ్మ, మీ చేతుల్లో ఎంతమంది డబుల్ బాజీలు ఉన్నారో నాకు తెలియదా? అందులో రేచుక్క లాంటి వాడిని ఒకరిని ఏరండి. మా అక్కయ్య మాట నిలబెట్టండి. మీరు ఉంచుకోండి. ఈ 10,000 ఉంచండి. పని అయిపోయిన తర్వాత మరో 10,000 ఇస్తాం. ఎలాగైనా శని దేవతను మా ఇంట్లోంచి పోయేటట్టు చూడండి. మీకు దండం పెట్టి అడుగుతున్నాను. అయ్యి అంత మాట అనకండి. మీలాంటి పెద్దల కోసం నేను ఎంత పనైనా చేస్తాను. శుభం. ఆయన మాట అంటే అంతేనే. అబ్బా, నా మనసు కుదుటపడిందండి. నాకు కుదుట పడింది. వచ్చి రాజు, ఈసారి నీకు తమాషా పని చెప్తాను. ఏమిటి? నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. నేను పెళ్లి చేసుకోవడం చస్తే చేసుకో. ఎందుకని? కాళ్ళకు బంధాలు వేసుకోవడం నాకు ఇష్టం లేదు. సముద్రంలో తెరచాపెత్తిన పడవ లాంటి వాడి రాజు. లంగర్లకు అందేవాడు. రాజు, నా కోసం నువ్వు ఈ పని చేసి పెట్టాలి. నీ చుట్టూ ఇంత పరివారం ఉందగా నన్నే ఎందుకు అడుగుతున్నారు? ఆ అమ్మాయి కూడా నీలాగే పొగరమోత కనుక పోటీకి పోటీ పెడతాను. అమ్మాయిని చూసుకో, నచ్చితేనే చేసుకో.